Welcome to Telangana News Channel, bringing you live updates on the upcoming corporation elections across the state. We focus on current. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం. పత్రికా సమావేశంలో నా పేరు మాదం రజనీ కుమార్ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. నాతో పాటు మొహమ్మద్ అఖిల్ పాషా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా సోదరి గంగిపల్లి అరుణ గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు. సో వీరితో పాటు ఈ మీడియా సమావేశంలో కరీంనగర్ జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. సో నాయకులందరికీ, అదేవిధంగా ఈ పత్రికా మీడియా సమావేశానికి పిలవగానే హాజరైనటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలను బొందపెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో సెప్టెంబర్ 17న గౌరవ శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. సో పార్టీ ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు సో పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు కాదు కాబట్టి సో పార్టీ బీఫామ్ల పైన జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు. సో ఈ ఎన్నికలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. సో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని మున్సిపాలిటీలు, అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపబోతా ఉన్నాం. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. సో ఈ కత్తెర గుర్తు పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, ఇది కరీంనగర్ జిల్లా వరకు సో ఈ అన్ని మున్సిపాలిటీలో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయబోతా ఉన్నారు. ఈ పార్టీ తరఫున పోటీ చేసే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన వాళ్ళు సోదరి మా అరుణాకను సంప్రదించాల్సిందిగా వారికి సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. సో వారందరికీ కూడా ఆయా డివిజన్లలో రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ వారిని బరిలో దింపుతా ఉన్నది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను కూడా మా పార్టీ గౌరవ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఇప్పటికే ప్రకటించున్నారు. సో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ మేనిఫెస్టోను చేర్చాలి. అదేవిధంగా మా అభ్యర్థులందరికీ కూడా ఓటు అభ్యర్థించాలి. అదేవిధంగా పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము అండగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సో పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక 10 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ప్రధానంగా మా మొట్టమొదటి హామీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా రైట్ టు రీకాల్ యాక్ట్ను సో ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది మధ్యప్రదేశ్లో ప్రస్తుతం అమలవుతా ఉన్నది. ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టాలని సో అందుకు మొట్టమొదటి హామీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు రీకాల్ యాక్ట్ను తీసుకురాబోతా ఉన్నది. సో ఈ రైట్ టు రీకాల్ యాక్ట్ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. సో ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియలో మనం ఒక్కసారి అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత ఆ అభ్యర్థి మనకు నచ్చకపోతే, మనకు ఇష్టం ఉన్నా, మనకు కష్టం ఉన్నా 5 సంవత్సరాల పాటు భరించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో ఉంది. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకురాబోతున్నటువంటి రైట్ టు రీకాల్ ద్వారా 2 సంవత్సరాల తర్వాత ఆ అభ్యర్థి పర్ఫార్మెన్స్ కనుక బాగా లేదు అని ఆ వార్డు ప్రజలు అనుకుంటే సో మీకు దించేటువంటి అధికారాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపు ఇవ్వబోతా ఉన్నది.
ఇది ప్రజల చేతికి ఇవ్వబోతున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాస్త్రం. సో దీనిపైన విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిందిగా సో మేము గౌరవ మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ వార్డులో కడుతున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డు ప్రజలకే చెందే విధంగా ట్యాక్స్ మరియు సేవల ఒప్పందంతో 2వ హామీని ఇక్కడ ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా భద్రతతో కూడినటువంటి భరోసాను వార్డు పంచాయతీలు వార్డులోనే పరిష్కారం, ప్రతి మహిళా భద్రతకు గ్యారంటీ కార్డులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవకాశం చివరి అవకాశం మాత్రమే ఉండాలి. ఆయా వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలకు ఆ వార్డులోనే పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతో భద్రతతో కూడినటువంటి భరోసా అనేటువంటి అంశంతో 3వ హామీని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి 3వ హామీ. అదేవిధంగా ఈ మొత్తం మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ అన్ని కూడా ఈ కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా వార్డు అయినా ఇది ప్రజలది ఈ వార్డుగా ఉన్నప్పుడు మేము ప్రజలకు హామీలు ఇవ్వడం కాదు, ప్రజలకు మేము జవాబుదారీగా ఉంటాం, ప్రజలకు జీతగాలలా పనిచేస్తాం. కాబట్టి మేము ఏమేమి పని చేయాలి, మా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి కౌన్సిలర్ అయినా లేదా కార్పొరేటర్ అయినా ఎవరు ఏం పని చేయాలో నిర్ణయించేటువంటి అధికారం ప్రజల చేతికే ఇవ్వబోతా ఉన్నాం. సో మేము కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ యొక్క ఆలోచనలు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం కాకుండా ప్రజల యొక్క ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రజలకు ఒక జీతగాలుగా పనిచేసేటువంటి కౌన్సిలర్లను కార్పొరేటర్లను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ హామీని ఇస్తా ఉన్నాం. ఇక మన డబ్బు మన నిర్ణయం ఇది 5వ హామీగా ఉండబోతా ఉన్నది. సో ఏ వార్డులో ప్రజలు కట్టేటువంటి పన్నులను ఆ వార్డులోనే ఖర్చు చేసే విధంగా రేపు పన్నులు అక్కడే వసూలు చేయాలి. ఉదాహరణకు ఒక వార్డు నుంచి 2 కోట్ల రూపాయల పన్నులు వస్తాయి, కానీ అక్కడ పన్నులు మాత్రం 20 లక్షలు 30 లక్షలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏ వార్డులో కట్టేటువంటి పన్నులు ఆ వార్డులోనే ఖర్చు చేసే విధంగా మనం మన డబ్బు మన నిర్ణయంతో 5వ హామీని ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఇక ట్రాఫిక్ చాలన్నింటినీ కూడా మాఫీ చేసేటువంటి 6వ హామీని నగర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ప్రధానంగా యువత సరే అక్కడ ఇక్కడ పొరపాటు జరిగి మనం ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ అయినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి ట్రాఫిక్ చలాన్లన్నింటినీ కూడా ఏకకాలంలో రద్దు చేసేటువంటి 6వ హామీని, అదేవిధంగా ప్రజా ఆడిట్. సో ప్రజలందరికీ కూడా జవాబుదారీగా ప్రజలు కట్టినటువంటి ప్రతి పైసకు జవాబుదారీగా ఉండేటువంటి అంశంలో భాగంగా ప్రజల ముందు బహిరంగంగా ప్రజా ఆడిట్ ను కూడా నిర్వహిస్తుంది మా పార్టీ ఇక్కడ కార్పొరేషన్ కైవసం చేస్తున్నటువంటి సందర్భంలో. ఇక బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్ స్కీమ్ ఏ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించి ఒక టైటిల్ గ్యారంటీ అనేటువంటి ఒక సిస్టమ్ను మేము తీసుకొచ్చేసి ఎక్కడ ఉండేటువంటి భూ సమస్యలను అక్కడ ప్రజల సహకారంతో అక్కడే పరిష్కరించేటువంటి హామీని 8వ హామీగా మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో యువత చేతికి వార్డు రాజకీయాలు అందించాలనే ఉద్దేశంతో యువకుల చేతికి వార్డు యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నాం. అది మా 9వ గ్యారంటీ. అదేవిధంగా పట్టణం మనది పాలన మనది అనేటువంటి నినాదంతో మీరు ఓటు వేసేది రాజకీయ నాయకులకు కాదు, మీ ఆత్మ గౌరవానికి ఓటు వేస్తున్నారనే విషయాన్ని గుర్తెరగాలని, సో ఆత్మ గౌరవంతో కూడినటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో 10వ హామీ. ఇట్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం 10 హామీలను ఈ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోగా తెలంగాణ సమాజం ముందు పెట్టబోతా ఉన్నది. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కూడా ఈసారి మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి టీఆర్పీ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా ఎదుర్కొనడం కోసం మా పార్టీ కూడా ఈ కరీంనగర్ కార్పొరేషన్ కోసం ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్ రూమ్ ఇన్ఛార్జిగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి అరుణక్కతో పాటు వారి బృందం ఇక్కడ 24/7 పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు కావచ్చు లేదా వార్డు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు అరుణక్కను సంప్రదించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి
మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. క్వశ్చన్ చెప్పారు, ట్రాఫిక్ ఛానల్ మాఫీ చేపిస్తామని అన్నారు కదా, ఇది రాష్ట్ర సమస్య కదా, ఇక్కడ మీరు కార్పొరేషన్ గెలిస్తే మీరు అక్కడ ఎట్లా మాఫీ చేయగలుగుతారు? అయితే ఎక్కడైతే ఉదాహరణకు ఇప్పుడు జనరల్ ఎట్లా జరుగుతూ ఉంటుంది అంటే మన కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ డిఫరెన్స్ ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ డిఫరెన్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫండ్స్ లో నుంచి మన జనరల్ ఫండ్స్ ఈ కార్పొరేషన్కి అవైలబిలిటీ ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, ఆ వ్యవహారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటా ఉంటది. సో రేపు కార్పొరేషన్లలో వచ్చేటువంటి ఫండ్స్ ద్వారా, కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధుల ద్వారా ఈ కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 1,00,000 మందికా, 2 లక్షల మందికా, 3 లక్షల మంది ఎంతమంది అని ఉండని కాక ఆ డబ్బులకు సంబంధించి రేపు పొద్దున కార్పొరేషన్ ఫండ్ ద్వారా, కార్పొరేషన్ ఉన్నటువంటి ఫండ్స్ ద్వారా వీటిని ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఉన్నటువంటి పౌరులకు, ప్రజలకు ఈ రకమైనటువంటి ట్రాఫిక్ చాలన మాఫీకి సంబంధించిన ఫండ్ రేపు కేటాయించబోతా ఉన్నది. ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో రేపు జరగబోయేటువంటి కార్పొరేటర్ల నేతృత్వంలో జరిగేటువంటి జనరల్ బాడీ ఆ నిర్ణయం తీసుకుంటది. ఆ కరీంనగర్ కార్పొరేషన్ ఫండ్ ద్వారా ఆ డబ్బులను మేము క్లియర్ చేసేటువంటి బాధ్యత రేపు పొద్దున మా కార్పొరేటర్లు కావచ్చు లేదా మా కౌన్సిలర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా తీసుకుంటారు.